గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. వైద్యం అనేది పవిత్రమైన వృత్తి. ఎందరి ప్రాణాలో వైద్యుల చేతిలో ఉంటాయి. వాస్తవానికి అది వృత్తి కాదు, బాధ్యత. సాటి మనిషి ప్రాణాల్ని కాపాడడం అంటే అది దైవ కార్యం కిందే లెక్క. కానీ కొందరు వైద్యులు నిర్లక్ష్యం పేషెంట్ల పాలిట శాపంగా మారుతోంది. తాజాగా కేరళలోని కోజికోడ్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు చేసిన నిర్వాకానికి ఓ చిన్నారి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. బుజ్జిగా మాట్లాడే ఆ పాప నోట మాటలు రాని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి. 4 ఏళ్ల బాలిక చేతికి 6 ఏళ్లు ఉండడంతో ఓ వేలిని తొలగించుకోవాలని కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి పాపను తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు గురువారం ఆ చిన్నారిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు. కొంత సమయం తర్వాత థియేటర్లో నుంచి ఆ పాపను సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. పాప చేతికి ఉండాల్సిన దూది నోట్లో కుక్కి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు కంగు తిన్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా వేలికి బదులు నాలుకకు ఆపరేషన్ చేసినట్టు తేలడంతో వాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. వైద్యులపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకే రోజు ఇద్దరు చిన్నారుల ఆపరేషన్లు ఉండడంతో వైద్యులు పొరపాటున ఓ చిన్నారికి చేయాల్సిన ఆపరేషన్ను ఈ చిన్నారికి చేశారు. వైద్యుల నిర్వాకంతో ఆ పాప మాట్లాడలేకపోతోంది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బేజోన్ జాన్సన్ ను సస్పెండ్ చేసినట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆమె ఆదేశించారు. మరోవైపు బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు డాక్టర్ జాన్సన్ పై కేసు నమోదు చేశారు. ఇప్పుడిప్పుడే బుజ్జిగా మాట్లాడుతున్న ఆ పాప నోట మాటలు రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతుర్ని చూసి వెక్కి ఏడుస్తున్నారు. తమలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదని వాళ్ళు చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కుమార్తెకు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే హాస్పిటల్ వాళ్లదే బాధ్యత వహించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతగా మెలగాల్సిన వైద్యుల నిర్లక్ష్యంపై మీరేమంటారో కూడా ఒక కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.